బడ్జెట్ విశ్లేషించేటప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? సంక్షేమం, అభివృద్ధి, అప్పులు. సంక్షేమంలో ఏం కేటాయించలేదో మీ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యే గారు బడ్జెట్ మీద విశ్లేషణ చూసారో లేదో, బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతాను అన్నట్టు ఓన్లీ సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని ఎప్పుడూ రొటీన్ సబ్జెక్ట్ మాట్లాడి మొన్న అసెంబ్లీలో జరిగిన ఆయన వచ్చారు, ఏదో జస్ట్ వచ్చి 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళారు. ఇక్కడ గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే వెళ్ళిపోయాను అంటున్నారు. అసలు ఏం జరిగింది? ప్రతిపక్ష హోదా అనేది ఇక్కడ కొత్త కాదు. 84లో లోక్సభలో ఆవేళ ప్రధాన ప్రతిపక్షం లేదు. తెలుగుదేశమే ఆ రోజు ఎక్కువ నంబర్ ఉన్నది. కానీ ఆ రోజు మెడికల్ కాలేజీలు పీపీపీల విధానం మీద మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఉన్న లోపభూయిష్టాలు ఏంటి? పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. వాజ్పేయి గారి హయాం నుంచి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే పీపీపీ మోడల్లో స్టార్ట్ చేసి, ఇవాళ ఫస్ట్గా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఎక్కడ స్టార్ట్ అయింది? అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? ఒక పార్టీ లేకుండానే అన్ని విషయాల మీద చర్చలు కానీ, దానికి సంబంధించి సవరణలు కానీ ఎలా జరుగుతాయి? శాసనసభ్యుని ఎన్నుకున్నానంటే వెళ్ళి సమగ్రమైన చర్చ చేయాలి. ఇవాళ 11 మందికి కూడా ఆ బాధ్యత ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది కదా. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన వచ్చి చర్చలో పాల్గొవాలి కదా. మరి ఎందుకు పాల్గొనట్లేదు ఆయన? మీది రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళది డిజిట్ డైరియా. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ లేదండి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. అనపర్తిలో రామకృష్ణారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడా లేదండి. నేను ఎక్కడా కక్ష సాధింపు కానీ వేరేది కానీ లేదు. సూర్యనారాయణ రెడ్డి గారికి ఒక్కళ్ళకి మాత్రమే రామకృష్ణారెడ్డి గారి రాజ్యాంగం అంటారు. రాజకీయ నాయకుడికి డిసిప్లిన్ ఎంతవరకు ఉండాలి? డిసిప్లిన్ రాజకీయ నాయకుడి విషయంలో మీ ఉద్దేశం ఏంటి? ఒక పక్క పార్టీ రాజ్యాంగం ఉంటుంది, పార్టీ విధి విధానాలు ఉంటాయి, దానికి కట్టుబడి ఉండాలి. రెండో పక్కన మనం ప్రజలు ఎన్నుకుంటారు, వారి భావజాలానికి అనుగుణంగా. మీ గురించి ఏ సందర్భంలో వచ్చింది టాపిక్? నారా లోకేష్ గారు మిమ్మల్ని ప్రైజ్ చేయడానికి కారణం ఏంటి? ఏదో నా మీద బుచ్చి చౌదరి గారు ఒక సరదాగా ఒక వ్యాఖ్య చేస్తే దానికి లోకేష్ గారు ఆయన ద మోస్ట్ డిసిప్లైన్డ్ లీడరు అని. మీరు వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా విషయాల్లో మాట్లాడుతూ వచ్చారు. మీరు వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సాధించారా? నీటి విషయంలో కావచ్చు. నీటి విషయంలో నేను మొదటగా శాసనసభ్యుడు అయిన వెంటనే, ఇంకా అప్పటికి ప్రమాణ స్వీకారం కూడా చేయాల, అప్పుడు మొదటి పంట వస్తూ ఉంది. రైతులు వచ్చి నీరు అందట్లేదనే సమస్య తీసుకొస్తే నేను. మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నప్పుడు చాలా కష్టపడి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మీటింగ్ అంటూ వచ్చేసారు. వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపించింది? తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మలుపు. అప్పటి వరకు కార్యకర్తలో ఒక అభద్రతాభావం, ఒక భయం ఉన్నది. సూర్యనారాయణ రెడ్డి గారి విమర్శల్లో, అంటే ఏ విమర్శనైనా మనం దాని మీద కొంచెం ఆలోచన చేయాలి. ఎంతవరకు దాంట్లో నిజం ఉన్నది అనేది మీరు ఆలోచించాలి. ఆయన చేసే విమర్శల పట్ల మీకేమనిపిస్తా ఉంది? ఒక వ్యక్తిని విమర్శ చేసిన సహేతుకంగా ఉండాలి. ఆయన నన్ను ఉద్దేశించి చాలా చిన్నచూపుగా మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే మాట్లాడారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం వంశీ గారు. బడ్జెట్ విశ్లేషించేటప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? సంక్షేమం, అభివృద్ధి, అప్పులు. ఈ 3 అంశాల మీద తీసుకోవాలి. ఈ బడ్జెట్ ఈ అంశాలన్నింటినీ టచ్ చేసిందా? అభివృద్ధి విషయంలో అన్నింటినీ టచ్ చేసి, సంక్షేమంలో ఏం కేటాయించలేదో మీ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. అభివృద్ధి, అట్లాగే అభివృద్ధి గురించి ఏం మాట్లాడాలి, అమరావతి గురించి మాత్రమే. అంటే అభివృద్ధి కూడా మీరు చేస్తున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే ఏమైనా కేటాయించారు? ఇవాళ పోలవరంకి నిధులు కేటాయించారు, అమరావతికి నిధులు కేటాయించారు, రహదారులకు కేటాయించారు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అభివృద్ధే కదా. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించారు, హెల్త్కి కేటాయించారు, ప్రత్యేకంగా హెల్త్ నిధి ఒకటి పెట్టారు. మీకు సంక్షేమ పథకాలు అన్నిటికీ స్పష్టమైన కేటాయింపులు ఉన్నాయి. స్త్రీశక్తికి ఉంది, అన్నదాత సుఖీభోకి ఉంది, తల్లికి వందనానికి ఉంది, పెన్షన్లకు ఉంది, అన్నిటికీ కేటాయింపులు ఉన్నాయి. మా ఎక్స్ఎమ్మెల్యే గారు బడ్జెట్ మీద విశ్లేషణ చూసారో లేదో, బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతాను అన్నట్టు ఓన్లీ సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని ఎప్పుడూ రొటీన్ సబ్జెక్ట్ మాట్లాడి చివరిలో సోది చెప్పకంటూ నన్ను ఉద్దేశించి బసిరెడ్డి గారిని కూడా అవమానపరిచారు. ఆయన అసలు బడ్జెట్ విశ్లేషణ అంటారా దాన్ని? మీ మీద బాగా కోపంగా ఉన్నట్టుంది ఆయనకి. కోపంగానే ఉందండి. ఎందుకని? ఎందువల్ల ఆయనకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నామేమో అని ఆయన భావన ఉన్నట్టు. 3 సంవత్సరాలు వచ్చేస్తా అంటున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరు ప్యాలెస్లోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత నేనే సీఎం అని ఫీల్ అవుతా ఉన్నారు.
వాళ్ళు అలాగే మిగిలిపోతారు చివరికి. మొన్న అసెంబ్లీలో జరిగిన ఆయన వచ్చారు, ఏదో జస్ట్ వచ్చి 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండి వెళ్ళారు. ఏం జరిగింది అసలు? గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే వెళ్ళిపోయాను అంటున్నారు. అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని ప్లే కార్డులు ప్రదర్శించారు. అది సాధ్యం కాదని ఆయనకి తెలుసు. సాధ్యం కాని విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తే ప్రభుత్వం ఒప్పుకోదని తెలుసు. ప్రజలు ఏదో యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ ఇక్కడ కొత్త కాదు కదండి ఇది. ప్రతిపక్ష హోదా అనేది ఇక్కడ కొత్త కాదు. 84లో లోక్సభలో ఆవేళ ప్రధాన ప్రతిపక్షం లేదు. తెలుగుదేశమే ఆ రోజు ఎక్కువ నంబర్ ఉన్నది, కానీ ఆ రోజు ప్రతిపక్ష హోదా ఎవరికీ రాలా. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు. తర్వాత 94లో మూడోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ అనేవారు తప్పించి ప్రతిపక్ష నాయకుడు అనేవారు కాదు. అదే పరిస్థితి ఇవాళ. దాన్ని ఎందుకు వాళ్ళు వివాదం చేస్తున్నారో అర్థం కాదు. మెడికల్ కాలేజీలు పీపీపీల విధానం మీద మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఉన్న లోపభూయిష్టాలు ఏంటి? లోపభూయిష్టాలు ఏమీ లేదండి. పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. వాజ్పేయి గారి హయాం నుంచి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే పీపీపీ మోడల్లో స్టార్ట్ చేశారు. ఇవాళ ఫస్ట్గా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఎక్కడ స్టార్ట్ అయింది? గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ మోడల్ మన బడ్జెట్లో సమర్థించింది. అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా సమర్థించింది ఈ విధానంలో వెళ్ళాలి. ఇక్కడ అవగాహన లేని మాటలు అంతే. ఇవన్నీ 5,000 కోట్లు కేటాయింపులు చేయలేక కూటమి ప్రభుత్వం ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అంటున్నారు జగన్ గారు. ఒక్క రోజుతో కేటాయింపులు కాదు కదండి. ఎవ్రీ ఇయర్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అది. ఎవ్రీ ఇయర్ 5,000 crores మినిమం కావాలి. ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి లేకపోతే సెటప్ చేయడానికి 10,000 కోట్లు కావాలి. ఎవ్రీ ఇయర్ 5,000 crores దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. అదే పీపీపీ మోడల్లో వస్తే వాళ్ళు చేసి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అడ్మిషన్స్ కానీ మిగిలిన అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వ కార్యక్రమం కింద సాగుతుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో. పీపీపీ మోడల్ అనేది ప్రతి చోట యాక్సెప్టెడ్. అది అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఒక పార్టీ లేకుండానే అన్ని విషయాల మీద చర్చలు కానీ దానికి సంబంధించి సవరణలు కానీ ఎలా జరుగుతూ ఉన్నాయి? ఫస్ట్ టైము 5 సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో బూతులు లేకుండా అసెంబ్లీ జరుగుతుంది అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. బూతులు లేకుండా ఒక చక్కటి వాతావరణంలో వినసొంపుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం మొట్టమొదటగా. అదేవిధంగా అన్ని అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది. ప్రతి విషయం పైన సమగ్రమైన చర్చ జరుగుతూ ఉంది. సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. 3 పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మొదటగానే చెప్పారు, ఒక శాసనసభ్యుడిని ఎన్నుకున్నానంటే వెళ్ళి సమగ్రమైన చర్చ చేయాలి. ఇవాళ 11 మందికి కూడా ఆ బాధ్యత ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది కదా. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన వచ్చి ఈ చర్చలో పాల్గొవాలి కదా. మరి ఎందుకు పాల్గొనట్లేదు ఆయన? శాసన మండలి వేరు శాసనసభ వేరు అని బిహేవ్ చేస్తున్నారా? అంతే కదా. శాసన మండలిలో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. శాసనసభలో మాత్రం రారు. ప్రతిపక్ష హోదా ఎందువల్ల అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించింది చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులను అవమానపరిచారు. సాక్షాత్తు భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నారు. అదే విధంగా ఇవాళ తనకు పరిస్థితి ఎదురవుతుందేమో అని పులివెందుల ఎమ్మెల్యే గారు భావిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ సంస్కృతి వేరు, కూటమి సంస్కృతి వేరు. కూటమి రాజ్యాంగబద్ధంగా ప్రవర్తిస్తుంది. వారిలాగా అరాచకం కానీ అవమానకరంగా మనుషులను మాట్లాడడం కానీ కూటమి చేయదు. జగన్ గారి గ్రాఫ్ పెరిగిందా? మీ గ్రాఫ్ ఏమైనా తగ్గిందా లేకపోతే మీది కూడా పెరిగిందా? మా గ్రాఫ్ నిలకడగానే ఉంది. జగన్ గారి గ్రాఫ్ రోజు రోజుకి పోతా ఉంది. ఎందువల్ల అంటే ఆయన ఓటమి వైనాట్ 175 నుంచి 11 రెడ్డిగా మిగిలిపోయాడు. ఎందువల్ల అంటారు? అరాచకం ఎజెండాగా చేశాడు కాబట్టి. దాని నుంచి ఆయన గుణపాఠం నేర్చుకోవాలి. ఇవాళ కూడా అరాచకాన్ని నమ్ముకున్నాడు. కొంతమంది సాక్షాత్తు సీనియర్ వైసీపీ నాయకులు ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అదే ధోరణిలో ఉన్నాడు. బెంగళూరులో కూర్చుని నేనే ముఖ్యమంత్రి 3 సంవత్సరాల తర్వాత ఎవరి తాట ఎట్లా తీయాలి, ఎవరిని ఏం చేయాలి అనే ప్లాన్ చేస్తున్నారు తప్పించి ఇక్కడ రావాలి అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని ఆయన వదిలిపెట్టేశాడు. అందువల్ల ఇంకా శాశ్వతంగా డోర్స్ క్లోజ్. మీది రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళది డిజిట్ డైరియా. డిజిటల్ కక్ష సాధింపు చర్యల విషయం ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ లేదండి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. గతంలో రామకృష్ణారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడా లేదండి. నేను ఎక్కడా కక్ష సాధింపు కానీ వేరేది కానీ లేదు. సూర్యనారాయణ రెడ్డి గారికి ఒక్కళ్ళకి మాత్రమే రామకృష్ణారెడ్డి గారి రాజ్యాంగం అంటారు. నేను ఎవరి మీద కక్ష సాధింపు చేయమని చెప్పను.
మా నాయకులు కూడా మీరు వినే ఉంటారు, నేను మొట్టమొదటి అభినందన సభలోనే చెప్పా, ఎవరిపైన కక్ష సాధింపులు వద్దు. ఎందువల్లంటే 56,000తో సూర్యనారాయణ రెడ్డి గారు గెలిచారు 2019లో. ఇవాళ నేను 20,000తో గెలిచా అంటే 76,000 చేంజ్. అంటే ఎంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు మనకు ఓటేస్తున్నారు, మనం ఎందుకు కక్ష సాధించాలి? నా ఎయిమ్ ఒకటేనండి, 1977లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడే ఇందిరాగాంధీ గారిని కక్ష సాధింపుకి యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత 2 సంవత్సరాలకి జనతా గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేయాలి. నేను పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. దాదాపు 20-25 మంది పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నాం ఆ రోజు. అందులో రాయలసీమకు చెందినప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న వేశారు, మీరు వెంజెన్స్కి తావు ఉండదు మీ దగ్గర, జగన్మోహన్ రెడ్డికి దానికి తావు ఇస్తున్నాడు, అందువల్ల కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అన్న. ఆ సందర్భంలో నేను ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో ఒకటే మాట్లాడాను, సార్ వెంజెన్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, కానీ కార్యకర్తలు కావాలనుకుంటారు. ఈ రెండింటి మధ్యని సమన్వయం సాధించగలిగినప్పుడు మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. ఎందుకంటే కార్యకర్త వెంజెన్స్కి గురయ్యాడు, వారిలో ఒక ఆవేశం ఆక్రోశం ఉంటుంది, ప్రజలు మాత్రం వెంజెన్స్ని యాక్సెప్ట్ చేయరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే దానికి కారణం అదే, నా అభిప్రాయం. అదే కారణం అంటే కారణం అదే కారణం. అందువల్ల మనం దానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. 1977లో ఇలా జరిగింది అనగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉటంకించారు. కంబైన్డ్ లెజిస్లేచర్ పార్టీ ఫస్ట్ మీటింగ్లో కూడా ఆయన ఉదహరించారు ఆ మాట. ఇందువల్ల ఫస్ట్ విక్టిమ్ నేను, ఆయన 53 రోజులు జైల్లో ఉన్నా, 53 days. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు, అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెట్టారు, బీసీ జనార్దన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు, అందరికన్నా ఎక్కువ ఇబ్బంది అనపత్తి రామకృష్ణారెడ్డి పడ్డాడు, అన్ని యాంగిల్స్లోనే ఇబ్బంది పెట్టారు. చివరికి ఫ్యామిలీ అఫైర్స్లో కూడా ఇంటర్ఫీర్ అయితే చేశారు. అయినప్పటికీ అతను ఈ సజెషన్ ఇచ్చాడు అని ఆయన ఉటంకించారు. అందువల్ల నేను అంత ఓపెన్గా ఉన్నాను. కార్యకర్తలకు కూడా అదే చెప్పా, కొన్ని సందర్భాల్లో కొంత ఆవేశం కొంత కక్ష సాధింపుకి వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళని వారించాను, తగ్గించాను. కానీ ఆయన ప్రతి విషయాన్ని లింకప్ చేసుకుని మాట్లాడి ఏదో పార్టీలో సానుభూతి సాధించాలని, ప్రజల్లో సానుభూతి సాధించాలని ట్రై చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుడికి డిసిప్లిన్ ఎంతవరకు ఉండాలి? డిసిప్లిన్ రాజకీయ నాయకుడికి విషయంలో మీ ఉద్దేశం ఏంటి? డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నిబద్ధత ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఒక పక్క పార్టీ రాజ్యాంగం ఉంటుంది, పార్టీ విధి విధానాలు ఉంటాయి, దానికి కట్టుబడి ఉండాలి. రెండో పక్కన మనం ప్రజలు ఎన్నుకుంటారు, వారి భావజాలానికి అనుగుణంగా మనం ఉండాలి. రెండోది మనం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ఈ మూడిటి విషయంలో కూడా ఒక నిబద్ధతతో ఉండాలి ఒక రాజకీయ. అసెంబ్లీ లాబీలు కావచ్చు, లాబీల్లో మీ గురించి ప్రస్తావన చేశారు నారా లోకేష్ గారు అని చెప్పి వినపడతా ఉన్నాయి. మీ గురించి ఏ సందర్భంలో వచ్చింది టాపిక్? నారా లోకేష్ గారు మిమ్మల్ని ప్రైజ్ చేయడానికి కారణం ఏంటి? మొన్న ఏదైతే ఈ మైకులు పనిచేయనప్పుడు ఒక 1 hour అవును సభ ఎడ్జాన్ అయింది. ఆ సందర్భంలో అందరూ చిట్చాటుగా ఉన్నప్పుడు ఏదో నా మీద బుచ్చి చౌదరి గారు ఒక సరదాగా ఒక వ్యాఖ్య చేస్తే దానికి లోకేష్ గారు ఆయన ద మోస్ట్ డిసిప్లైన్డ్ లీడరు అని ఒక వర్డ్ వాడారు. తర్వాత చాలా జరిగింది అనుకోండి. అంటే ఏం జరిగింది అంటే చర్చ అలాగా నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినవైను అక్కడ కార్యక్రమాలు చేస్తున్న తీరు అదంతా చర్చ వచ్చింది అక్కడ. ఆ మోస్ట్ డిసిప్లైన్ లీడర్ అనే పదం ఆయన వాడారు. దాదాపు 25 మంది శాసనసభ్యులు ఉన్నాం ఆ సందర్భంలో, హౌస్లోనే ఇదంతా. లోకేష్ గారు మీరంటే బాగా అభిమానం చూపిస్తారు. లోకేష్ గారు చూపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు, మిగిలిన నాయకులందరూ చూపిస్తారు. 5 సంవత్సరాలు ఒక నిబద్ధతతో పనిచేశాను ప్రతిపక్షంలో ఉండగా. 42 సంవత్సరాలు పార్టీకి నిబద్ధతతో ఉన్నాము. మా కుటుంబం ఇవాళకి 55 సంవత్సరాలు అక్కడ రాజకీయం. ఒక నిబద్ధతతోనే మా తండ్రి గారు ఒక నిబద్ధతతో పనిచేశారు. అదే విధానం నేను కంటిన్యూ చేస్తున్నాను. సాధారణంగా అలా ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది సహజంగానే ఆనందం అంతే కదా. అదే కాదు, నేను ఒక వివాహానికి హైదరాబాద్లో అటెండ్ అయినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేరు. ఆ వివాహానికి భువనేశ్వర్ గారు బ్రాహ్మణ్ గారు ఇచ్చారు. నేను భువనేశ్వర్ గారిని విష్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పత్రికాధిపతి వేదిక మీదకి వచ్చి మీ ఇద్దరం భువనేశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఈయన బీజేపీకి వెళ్ళి కూడా 20,000తో గెలిచిన నాయకుడు అండి అనగానే ఆవిడ ఈయన గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తారు. ఇవాళ ఒక కార్పొరేటర్ లేకపోతే ఒక వార్డు మెంబర్ ఇస్తానంటే పార్టీ మారిపోయే రోజుల్లో ఎమ్మెల్యే పోతుందని తెలిసిన తర్వాత కూడా పార్టీ మారనని కూర్చున్నాడు. నేను ఎన్నిసార్లు మాట్లాడినా తన స్టాండు వదల్లా. తర్వాత అతను అదే నిర్ణయం మీద ఉంటే కూటమికి వచ్చే ఇబ్బంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నా కోసం నువ్వు మారు అని చెప్పిన తర్వాత నా గురించి మరలా మారాడు. అంత నిబద్ధత ఉండేవాళ్ళు ఎవరున్నారని సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో మాట్లాడతారు అన్నారు. అది నిజంగా ఆనంద విశేషం కదండి.
అసలు మామూలు విషయం కాదు కదా అది. మీలో ఉన్న నిజాయితీ, పార్టీ పట్ల క్రమశిక్షణ అనేది ఆయన అలా గుర్తు చేసుకుని పద్దాగా మాట్లాడుతున్నారంటే ఫ్యామిలీలో అదే అక్కడ కూడా మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు కదా. అది చాలా ఆనందం కలిగించింది. అంటే మీరు వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా విషయాల్లో మాట్లాడుతూ వచ్చారు. మీరు వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సాధించారా? నీటి విషయంలో కావచ్చు. నీటి విషయంలో నేను మొదటగా శాసనసభ్యుడు అయిన వెంటనే, ఇంకా అప్పటికి ప్రమాణ స్వీకారం కూడా చేయలే, అప్పుడు మొదటి పంట వస్తూ ఉంది. రైతులు వచ్చి నీరు అందట్లేదనే సమస్య తీసుకొస్తే నేను ఇరిగేషన్ అధికారిని పిలిచాను. ఇరిగేషన్ అధికారిని పిలిస్తే ఇరిగేషన్ అధికారులు చేతులు ఎత్తారు, మాకు జీతాలు కూడా లేవని. ఎట్లాగ దీనికి సొల్యూషన్ అని ఎన్ఆర్జీఎస్ని పిలిస్తే మాకు ప్రయోజనం లేదన్నారు. మాకు ఒక 4 రోజులు ఎన్ఆర్జీఎస్ కూలీలను ఇవ్వండి, రైతులు భాగస్వామ్యం ఉంటుంది, నాయకులు భాగస్వామ్యం ఉంటుందని మొత్తం ఒక్కరోజు 2000 మందిని కెనాల్ మొత్తం మా కాన్స్టిట్యున్సీ లిమిట్ అంతా కెనాల్లో డంప్ చేయించి తూడు తీయించి రైతులకు మేలు చేశాం. అదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు ఆయన అప్రిషియేట్ చేశారు. నువ్వు ఎక్కడున్నా పని చేస్తావు అని. వెంటనే ఇమ్మీడియట్గా గోదావరి డెల్టాకి తూడు తొలగించడం కోసం 20 కోట్లు మంజూరు చేశారు. తర్వాత రెండవ శాసనసభలో నీటిపారుదల రంగం మీద డిస్కషన్స్ జరిగినప్పుడు బిల్స్ మీద ఏదో మాట్లాడుతూ నేను కాటన్ బ్యారేజ్ గేట్లు పాడైనాయి, గతంలో పాడైనాయి. గత ప్రభుత్వంలో సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది ప్రభుత్వాన్ని, అది ఏదైనా ప్రమాదం అవుతుంది, గేట్లు 117 గేట్లు ప్రమాదకర పరిస్థితిలో ఉంది, అలాంటప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది, ఇమీడియట్గా మార్చాలి. వరల్డ్ బ్యాంకు 200 crores ఎయిడ్ ఇస్తామని వచ్చారు, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెడచేవని పెట్టాడు. ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను. ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు దాని మీద దృష్టి సారించి వాళ్ళు 150 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. మొన్న కూడా నేను ఏం చెప్పానంటే లాకులు, షట్టర్స్ మొత్తం ఎవ్రీథింగ్ గోదావరి డెల్టాలో పాడై ఉన్నాయి, చెయ్యాలి అన్నాం. గతంలో కూడా మోడర్నైజేషన్ మీద నేను 2 సార్లు మాట్లాడాను శాసనసభలో. మొన్న మంత్రి గారు కూడా సమాధానంలో లైడార్ సర్వే చేస్తూ ఉన్నాం, లైడార్ సర్వే చేసిన తర్వాత మోడర్నైజేషన్ తీసుకొని మేము ముందుకు వెళ్దామని ప్రభుత్వం నిర్ణయం ఉంది అని వారు చెప్పారు. నిజంగా మోడర్నైజేషన్ అవసరం అండి వాళ్ళ గోదావరి డెల్టా. ఎందుకంటే ఇప్పుడు 1991లో అనుకుంటా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒకేసారి గోదావరి డెల్టా అంతా ఆధునీకరణ జరిగిన సందర్భం లేదు. అందువల్ల చేయాల్సిన అవసరం ఉంది రైతాంగానికి నీరు అందాలంటే. అందువల్ల ఇవన్నీ అచీవ్మెంట్సే ఒక విధంగా. ఇవన్నీ అంటే దాంతోపాటుగా వేసవికాలం రాబోతుంది, తాగునీటి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా వ్యవసాయం? తప్పనిసరిగా అండి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పుడు మొత్తం అన్ని గ్రామాల్లోని ట్యాపులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా కింద కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ కింద మనకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేసింది. ఇవాళ ఒకటి ఉభయ గోదావరి జిల్లాలో ఎర్రస్ట్రాయల్ ఈస్ట్ గోదావరి, ఎర్రస్ట్రాయల్ వెస్ట్ గోదావరిలో 7,000 కోట్లతో కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది ముందుకెళ్తా ఉంది. ఎక్కడికక్కడ చెరువులు నింపాలి. ఈ సీజన్లో చెరువులు నింపడం ద్వారా రేపు వేసవిలో అప్లాండ్లో మాకున్న రంగంపేట మండలంలో నీటి ఎద్దడి ఎదుర్కోకుండా ఉండడం కోసం చర్యలు, ముందస్తు ప్రణాళికతోనే ప్రతి విషయాన్ని నేను ఆలోచన చేసి ముందుకెళ్తాను. కానీ మంత్రివర్గం పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మన్నలు పొందట్లేదని చెప్తా ఉన్నారు. ఈ అంశం మీ దగ్గరికి వచ్చిందా? అంటే మంత్రివర్గం పొందట్లేదు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది, ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్సీపీ ప్రచారం, తప్పుడు ప్రచారం నిర్వహిస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్రైవ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇవాళ ఒక వ్యక్తి నేను 200 పనులు చేశానని వెళ్తే 201వ పని గురించి ఆయన అడుగుతారు. ఆయన అంత దూరదృష్టి, ఆయనకి వర్క్ కల్చర్ ఎక్కువ, విపరీతంగా పనిచేస్తారు. ఆయన పనిచేయడమే కాకుండా ఆయనతో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలని అనుకుంటారు. బీజేపీ మీకు బాగా నచ్చిందా? ఇవాళ నాకు క్రైసిస్లో ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మ్యాండేట్ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా ఆ విధానాలు నేను అంగీకరించి ఆ విధానాలకు అనుగుణంగా నేను పనిచేయాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఆ విధంగానే ఇవాళ పనిచేస్తా ఉన్నాను. ఎక్కడున్నా కష్టపడి పనిచేయడం కన్నా ఇష్టపడి పనిచేయడం నా విధానం. నేను రాజకీయాలంటే అనాసక్తిగా వచ్చా, కానీ ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. అలాగే భారతీయ జనతా పార్టీలో నాకు కష్టపడే వెళ్ళా, కానీ ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నప్పుడు ఆ సందర్భంగా అది చాలా వైరల్ అయింది. చాలా కష్టపడి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మీటింగ్ కండక్ట్ చేశారు. అది కూడా 3 years కంప్లీట్, 3 years కంప్లీట్ అయింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపించింది? అది ఆ రోజు అది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మలుపు. అప్పటి వరకు కార్యకర్తలు ఒక అభద్రతాభావం, ఒక భయం ఉన్నది. ఒక్కసారిగా అనపత్తిలో కార్యకర్తలు రియాక్ట్ అయిన తీరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిలో భయం పోయింది, మనోధైర్యం పెరిగింది. తద్వారా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అంగళ్ళ కానీ ఇంకో చోట కానీ అన్ని చోట్ల తిరుగుబాటు వచ్చింది. అంతకుముందు
సాక్షాత్తు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అనుకున్నట్టుగా తిప్పి పంపేయగలిగారు. వైజాగ్ నుంచి అయితే అట్లా తిప్పి పంపేశారు. ఒక అనపర్తి విషయంతో మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ధైర్యం పెరిగింది. అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అండి. అది కార్యకర్తలను కాపాడుకుంటున్నారా? తప్పనిసరిగానే అదే ధోరణి. మా తండ్రి గారు అదే ధోరణి, ఇది నేను అదే ధోరణి. మీరు అదే ధోరణి వ్యవహరిస్తాను. ఈసారి మంత్రివర్గంలో కొత్త గ్రూపులు ఏమైనా అవకాశం ఉంటుందా? అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎంతవరకు జనాల్లో తీసుకెళ్తున్నారు? నేను చాలా పథకాలన్నింటినీ తీసుకెళ్తున్నాను. నేను దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ నా నియోజకవర్గంలో ఎంతవరకు అప్లై చేయగలుగుతాను దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, నేను ఆల్రెడీ 4 ఎంపీడీఓలకి చెప్పా, దానిపైన ఒక సమగ్రమైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాప్ చేసుకొని నా నియోజకవర్గంలో ఆ పథకాలను కూడా ఎక్కువగా అమలు చేయాలి. మీరు అన్ని విషయాల్లో ఎక్కడి నుంచి ఏ పథకం తీసుకురావచ్చు, ఎక్కడి నుంచి ఏ నిధి తీసుకురావచ్చు అనేది మ్యాక్సిమం అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ఈ విషయంలో కేంద్రం నుంచి కావచ్చు ఏమైనా నిధులు తీసుకొచ్చే ఏర్పాటు ఏమైనా చేయబోతున్నారా ప్రయత్నం? కానీ ఇప్పటికే రైల్వేలో దాదాపుగా మా నియోజకవర్గానికి 200 కోట్లు వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వమే కదండి. ఇంకా మిగిలినవి కూడా ఇప్పుడు ఇందాక చెప్పా, అవును, ప్రసాద్ స్కీమ్ కింద కానీ లేకపోతే శాస్కీ కింద కానీ టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయాలని 100 కోట్ల ప్రాజెక్ట్. ఇంకా వేరే వేరే పథకాలకు కూడా ఆలోచన చేస్తాం. వైసీపీ నాయకులకి మీరు చెప్పాలనుకునే? వైసీపీ నాయకులు ఎప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి, ప్రజలకు అనుగుణంగా మారాలి. ఇంకా పాలెగాళ్ల సంస్కృతిని తీసుకొస్తానంటే ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ఇందాక నేను చెప్పా, అరాజకాన్ని కానీ కక్ష సాధింపుని కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా వాళ్ళ ధోరణి మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఇవాళ బంగారుపాళ్యంలో కానీ సత్తెనపల్లిలో కానీ మిగిలిన చోట్ల కానీ వ్యవహరించిన విధానం ఏ విధంగా ఉందండి? లేకపోతే ఇవాళ పరామర్శల పేరుతో అరాచకం సృష్టించడం, ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని ముఖ్యమంత్రి అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇంపార్టెంట్ నాయకులు ఉండరు. ఆ బ్యాచ్ ఉండి సీఎం 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 అని వస్తాం. నిజంగా ప్రజల్లో ఆదరాభిమానం ఎంత వచ్చేసిందో అని వీళ్ళు ట్వీట్ చేస్తూ ఉంటారు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టారు. ప్రభుత్వం మీద వెనక అంత ఉంటే ఆయన అన్నట్టు వైనాట్ 175 నిజం అయి ఉండేది కదా. 11 రెడ్డిగా ఎందుకు మిగిలిపోతారు? 11 రెడ్డిగా మిగిలిపోయిన తర్వాత కూడా ఆయన కనువిప్పు కలగల. ఇది నా తప్పు కాదు, ఈవీఎంఎల్ తప్పు అని మా సూర్యనారాయణ రెడ్డి గారు అలా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడతారు. సూర్యనారాయణ రెడ్డి గారి విమర్శల్లో అంటే ఏ విమర్శనైనా మనం దాని మీద కొంచెం ఆలోచన చేయాలి, ఎంతవరకు దాంట్లో నిజం ఉన్నది అనేది మీరు ఆలోచించాలి. ఆయన చేసే విమర్శల పట్ల మీకేమనిపిస్తూ ఉంది? అంటే ఒక వ్యక్తిని విమర్శ చేసినా సహేతుకంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆయన నన్ను ఉద్దేశించి చాలా చిన్నచూపుగా మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అని ఉద్దేశించి మాట్లాడతారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతారు. ఎందువల్ల ఆ వ్యత్యాసం? ఒక చదువుకున్న వ్యక్తి, డాక్టర్ గారు ఇద్దరు, ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉద్దేశించి మర్యాదగా సంబోధిస్తే తప్పేంటి? నేను ఆయన ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు. విమర్శ చేసినా ఆయన్ని సూర్యనారాయణ రెడ్డి గారనే మాట్లాడతాను, కానీ ఆయన రామకృష్ణారెడ్డి అని అదని ఇదని మాట్లాడతాను. సరే, నన్ను ఉద్దేశించి ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి అట్లా మాట్లాడు. ఇంకొకటి, ప్రతిదాన్ని బీజేపీ హిందుత్వానికి మార్చి నన్ను బీజేపీ అధిష్టానంలో అప్రతిష్ట పాలు చేయాలని ఒక ప్రయత్నం. అంటే ఆయనకి అవగాహన రాహిత్యం అనడానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎంత పకడ్బందీగా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అంటే ఈయన ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే అది ప్రధానమంత్రి గారు చూసి నన్ను బీజేపీ సభ్యత్వాన్ని తొలగించేస్తారా, లేకపోతే ఏంటో అర్థం కాదు. నక్షత్రవనంలో టార్గెట్ చేసినట్టు. నక్షత్రవనం అనేది ఇప్పుడు ఆ రోజు నన్ను శాసనసభ్యుడిగా అక్కడికి పిలిచారు, వెళ్ళకపోతే ఏమంటారండి? యాజమాన్యం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఆయన శాసనసభ్యుడిగా వాళ్ళు ఆహ్వానాన్ని మన్నించలేదు అంటారు. వెళ్ళాను, వేశాను. ఇవాళ అక్కడ తప్పు జరిగింది, తీయాలి దాన్ని. అసలు దాంట్లో జరిగిన తప్పులు ఇవాళ అందులో కట్టిన బిల్డింగ్స్ పంచాయతీ అప్రూవల్ లేదు. ఇవాళ కూడా 15 లక్షలు గ్రామ పంచాయతీకి బకాయి ఉంది. ఇప్పటికి నేను వచ్చిన తర్వాతకి 25 లక్షలు ఉంది. 25 లక్షలు ఉంటే నోటీసులు పంపిస్తే ఏదో కట్టారు, మరలా ఇవాళకి 15 లక్షలు వచ్చాయి. బకాయిలు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అనుమతులు లేకుండా దాంట్లో భవనాలు కట్టారు. ఇవాళ ప్రైవేటీకరణ ఏం చేస్తారండి? ఈయనేమో పీపీపీ మోడల్ గురించి మాట్లాడేటప్పుడు విద్యా వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని మాట్లాడతారు. ఆయన ప్రైవేట్ వైద్యుడా ప్రభుత్వ వైద్యుడా? ఆయన కొడుకు ప్రైవేట్ వైద్యుడా ప్రభుత్వ వైద్యుడా? ఇది సహకార వ్యవస్థ ద్వారా నిర్మాణమైన కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేశారు. ఏ విధంగా చేశారు? దాంట్లో ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి ఎంపీ ఫండ్స్ నుంచి కూడా కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వంతో కట్టించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంతవరకు సమంజసం. ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద నియోజకవర్గంలో చర్చ పెడుతున్నారు. తప్పనిసరిగానండి, ప్రతి ఒక్కరికి దానిపైన ఆవేదన ఉంది. ఎంతోమంది రైతులు త్యాగ ఫలితంగా వచ్చిన
వ్యవస్థని వీళ్ళు పార్టీకి వాడుకుంటా ఉన్నారు, ఫలాలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారని ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది ఆవేదన. నేను ఆ విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా లేవనెత్తినప్పుడే ప్రజలందరూ దానిపైన చర్చించారు. ఆక్రమణలకు సంబంధించి పనిచేస్తున్నారు, అభివృద్ధి గురించి రోడ్లు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, రైతులకు సంబంధించి నీటి కోసం చేస్తూ ఉన్నారు, మహిళలకి ఉపాధి విషయంలో యువతకు ఉపాధి, ఈ రెండు అంశాల్లో మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మా ప్రాంతంలో యువతకి ఉపాధి అనేది ప్రత్యేకంగా లేదు. అందరూ వర్క్ కల్చర్ ఉంది, అందరూ వర్క్ కల్చర్. ప్లస్ నేను ఈ మధ్యకాలంలో ఒక 3 క్యాంపు కండక్ట్ చేసాం ఎంప్లాయ్మెంట్ కోసం, జాబ్ మేళాలు కండక్ట్ చేసాం. మరలా రేపు ఇంకొకటి కూడా కండక్ట్ చేయబోతాం. దాదాపు ఒక క్యాంపులోనే 495 మందిని సెలెక్ట్ చేశారు. అంతకుముందు వికాస్ ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో కూడా దాదాపు 200 మందిని సెలెక్ట్ చేశారు. కానీ మా ప్రాంతంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక స్వయం ఉపాధి, వారికి వారు వ్యాపారం చేసుకుని వారి ఆదాయ మార్గాలు ఎత్తుకుంటారు. అందువల్ల అది లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తాం. జాబ్ మేళాలు పెట్టి నిర్వహిస్తాం. పర్యావరణానికి సంబంధించి క్యాన్సర్ బాధితులు కావచ్చు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దాని మీద చర్యలు కావచ్చు, ఎంతవరకు వచ్చింది? అది నీరీ కూడా స్టడీ చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి నీరీ ఉంది. నీరీ కూడా వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చారు. అది సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగిన తర్వాత అసలు దీనికి కారణాలు ఏంటనేది నేను చర్చించబోతాను. రేపు కూడా గోదావరి కాలుష్యం మీద నాది ప్రశ్న ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏదైతే మీరు ఇందా చెప్పారు కాబట్టి దాన్ని ఆల్రెడీ ప్రశ్న ఉందా మీది? ప్రశ్న ఉంది. గత సమావేశాల్లో నా ప్రశ్న వచ్చింది. కాకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవడం వల్ల అది వాయిదా పడింది. రేపు జలవనరుల శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. దానిపైన కూడా రేపు చాలా సమగ్రమైన చర్చ. గోదావరి కాలుష్యం, అఖండ గోదావరి ఏదైతే రాజమండ్రిలో ఉందో అది, కానీ గోదావరి డెల్టాలో ఉన్న పంట కాలువల కాలుష్యం మీద రేపు చర్చ కూడా జరుగుతూ ఉంది. దేవాలయ అభివృద్ధి మీద కూడా సమీక్ష చేశారు. ఎంతవరకు వచ్చినాయి? 7 దేవాలయాలని పునర్నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. 3 దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ టెంపుల్ టూరిజం కింద చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పుష్కరాల్లో పుట్టకొండ ఒక ప్రసిద్ధమైన నారసింహ క్షేత్రం, అది పునర్నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అదేవిధంగా ఈక్షణ ముక్తేశ్వర స్వామి అని, అది కూడా అగస్త్య మహర్షి ప్రతిష్టగా చెప్తారు, దాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఇచ్చాం. ఆల్మోస్ట్ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ అభివృద్ధి చేసి తీసుకెళ్తాం. అన్నీ చేసుకుని రాబోయే రోజులు ఇంకా ఎటువంటి చర్చలు చేయబోతున్నారు అసెంబ్లీలో? అసెంబ్లీలో చాలా ఉంటాయండి, అన్ని సబ్జెక్ట్స్ ఏదన్నా సరే చేస్తూ ఉంటారు. అంటే ఇది చర్చలు చేయడానికి కూడా కొంత ఎక్సర్సైజ్ అవసరం. అవును, 100% కావాలి. దానికోసం ఆ సమయం కేటాయించిన వాళ్ళు మా సూర్యనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆయనకి ఆపరేషన్లు ఇంపార్టెంట్. ఆయన ఉదయం తెల్లవారుజామున సర్జరీలు చేసుకుని 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి అసెంబ్లీకి వచ్చేవారంట. మళ్ళీ ఒక 2 hours కూర్చుని మళ్ళీ ఈవినింగ్ ఓపీ టైంకి ఆయన బ్యాక్కి వెళ్ళిపోయారంట. అంటే 2 hours జస్ట్ వచ్చి. అందువల్ల ఆయన ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తామంటే దానికి సంబంధించిన సమాచారం మనం సేకరించాలి, సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. అదంతా ఆ సమయం కేటాయించలేనప్పుడు చివరిలో ఆ 0 hourలో మాట్లాడించి ఆ 0 hour హీరోగా మాత్రమే మిగిలిపోవడం. అంటే ఆ మాట్లాడించడం ఆయన వరకు స్పీకర్ గారు ఆ సమయం ఇచ్చేసి మాట్లాడలేదు అనిపించకుండా ఉంచడం కోసం ఆయన హాస్పిటల్ కానీ ఇల్లు కానీ అది కూడా ఆక్రమణలో ఉంది. నన్ను 2014-19 మధ్యన వాళ్ళ బంధువులే ఇది ఆక్రమణలో ఉంది, తీసేస్తే నేను అది సరైన విధానం కాదు, వద్దులే అని నేను వారించాను. వారు పరిపాలన చూసిన తర్వాత ఇవాళ అందరూ అన్నారు, ఆ వీధి నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే అధికారులు వెరిఫై చేయమన్నాం, మార్క్ చేశారు, ఇంత వస్తుందని చెప్పారు, వారి విజ్ఞతగా వదిలేశారు. మార్క్ చేశారు. ఎంతవరకు వెళ్ళింది? దాదాపు 4 అడుగులు ఆక్రమణలో ఉంది. ఆ విషయంలో ఆయన మరి సీరియస్గా చెప్తున్నారు, ఉంటే తీసుకోండి ఏంటి. ఇప్పుడు మీరు ఆక్రమించేసి మీరు స్వచ్ఛందంగా తొలగించాలి. ఒక ప్రజాప్రతినిధి, మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, బాధ్యత కలిగిన ఒక వైద్యుడు, మీరు తప్పు చేశారని తెలిసిన తర్వాత మీరు తొలగించుకుని నేను ఆదర్శంగా నిలవాలి. అది కాకుండా ప్రభుత్వం మీది తొలగించుకోండి అని నిర్లజ్జగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అడుగుతాం. ఆయన వ్యవహార శైలి చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనిపిస్తుందా, లేదంటే మిమ్మల్ని ఎదుర్కొనే సబ్జెక్ట్ విషయంలో గాడి తప్పుతుందా? బాగా గాడి తప్పిందండి. ఆయనకి మొట్టమొదటిగా అవగాహన లేదు. అబద్ధాలు ఆడడంలో అందివేసిన చెయ్య. ఉదాహరణ కెనాల్ రోడ్డు ఉంది. కెనాల్ రోడ్డు అభివృద్ధి కోసం వాళ్ళ కార్యకర్తలు అడిగితే ఆ రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఆ రోడ్డుకి నిధులు మంజూరు కావు అని చెప్పేవారు. అసలు రోడ్డును బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదు, కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. అవును, కాంట్రాక్ట్ మాత్రం బ్లాక్ లిస్ట్లో పెడతారు. అదే మాట్లాడేవారు. ఇవాళ నేను వచ్చిన తర్వాత ఇప్పటికే 14 కోట్లు రిలీజ్ అయింది. ఇవాళ దాని 4 lane కోసం సూత్రప్రాయంగా అంగీకారం ముఖ్యమంత్రి గారు తెలిపారు 680 కోట్లతో. ఇది చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈయన కనీసం
ఒక గుప్పడి మట్టి వేయలేని పరిస్థితిలో ఆయన ఉంటే ఇవాళ ఈయన వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రైడింగ్ సర్ఫేస్ వచ్చింది. వాళ్ళ కార్యకర్తలే సోషల్ మీడియాలో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అవి చూసి ఆయనలో అసహనం పెరిగిపోతాం. జన్మభూమి ఎక్స్ప్రెస్ గురించి కూడా హాల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా జరగదని మాట్లాడారు. డిక్లేర్ చేసిన తర్వాత మేము స్టాపేజ్ డేట్ January 6th అని డిక్లేర్ చేసినారు. ఇది 10 రోజులు ఆగుద్ది, తర్వాత ఉండదు. నిడదవోలు అడుగుతున్నారు, అటు పిఠాపురం అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇక్కడ ఆగుద్దా, అక్కడికి పోతుందని ఆయన తప్పుడు అలాంటి ఎందుకంటే ప్రచారం. ఏ స్థాయికి ఆయన దిగజారారు అంటే ఆ రోజు పెద్ద క్రౌడ్ వచ్చింది. ఆ రోజు మీరు వీడియోలు చూడండి, లేకపోతే చూడండి, మీడియా చూడండి, ఆ నెంబర్ 1 ప్లాట్ఫామ్ మొత్తం నిండిపోయింది. వచ్చారు, మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయిన తర్వాత పురంధరేశ్వరి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. చివరి ఎండకు వచ్చేసింది. అప్పుడు ఈ కుర్చీలు ఖాళీ అవుతాయి. కొంతమంది వేదిక మీదకి వచ్చి దండలు వేస్తారు. దండలు వేసిన వాళ్ళు ఏమో కొంత దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరో ఒక చేత ఖాళీ కుర్చీలు ఫోటో తీయించి మీ మీటింగ్లో జనం లేరని మరుసటి రోజు పోస్ట్ చేశారు. జనం నవ్వారు. అంటే ఫ్రస్ట్రేషన్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వాస్తవాన్ని అంగీకరించలేక, ప్రతిపక్ష నాయకుడిగా వాస్తవాన్ని అంగీకరించలేక ప్రతిదానికి నిందారోపణ చేయడం అనేది, అది చూసిన తర్వాత ప్రజలు ఈయన చేసే నిందలన్నీ ఈ విధమైనవి అనేది అభిప్రాయానికి వచ్చేసారు. ఆ విషయంలో ఆయన కొంచెం ఆ విషయం కాదు, ప్రతి విషయంలోని పరిధి దాటి ఆరోపణలు చేయడం, పరిధి దాటి. ఇప్పుడు మన బసిరెడ్డి గారిది ఉంది. బసిరెడ్డి గారిది మరి ఎంత పొరపాటు అండి. ఒక మహోన్నత వ్యక్తి గురించి నేను మాట్లాడిన తర్వాత మైకు దొరికిందని సోది చెప్పకు అంటే దాని అర్థం ఏ విధంగా ఉంటుందండి. అంటే సంక్షేమం గురించి ఒక్కటే మాత్రం అసెంబ్లీలో మాట్లాడాలి. ఇవాళ నేను 3 సబ్జెక్ట్స్ ఈ సెషన్లో 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాట్లాడాను. మొదటి రోజు బసిరెడ్డి గారిది మాట్లాడితే, నిన్న గోదావరి డెల్టాలో కాటన్ బ్యారేజ్ ఆవశ్యకత, డెల్టాలో ఉన్న ప్రాబ్లమ్స్, రైతుల సమస్యలు గణపతి నియోజకవర్గంలో చెప్పా. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఎదుర్కొంటున్న, అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, అంగన్వాడీని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అది చెప్పా. రేపు గోదావరి కాలుష్యం మీద మాట్లాడబోతా ఉన్నాను. ఏ అంశాన్ని విడిచిపెట్టట్లా, అవసరమైన అన్ని అంశాలు నేను చర్చకి నాకు సాధ్యమైనంత. ఇప్పుడు ఒక సభ్యుడు 10 ప్రశ్నలు సంధిస్తే అందులో 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, లేదా మిగిలిన వేదికలు చేసుకోవాలి. మిగిలిన డిస్కషన్కి అనేక సందర్భం వస్తుంది. బిల్స్ వస్తుంది, బడ్జెట్ వస్తుంది, రకరకాల విషయాలు వస్తాయి. అన్ని అంశాల్లోని మనం చర్చలో పాల్గొని మనం అనుకున్న అంశాలని దాన్ని డిమాండ్స్ ఉంటాయి, వాటి మీద ప్రస్తావించవచ్చు. ఆయనకి అసలు బిజినెస్ మీదే, అసెంబ్లీ బిజినెస్ మీదే ఒక అవగాహన లేదు. అదే మీరు చెప్తా ఉన్నారు, కొన్ని రోజులు మాత్రమే, గంటలు మాత్రమే చెప్పారని. అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ని మీరు టేక్ ఓవర్ చేయబోతున్నారా? ఆల్రెడీ టేక్ ఓవర్ చేస్తాం కదండి. అంతే. అంటే ఈసారి నెక్స్ట్ టైంకి ఇప్పుడు మొన్న 3వ నేషనల్ కింద ఇండియా టుడే సర్వే వచ్చింది. దాంట్లో ఏం చెప్పారండి, ఇంకా వైసీపీ పార్లమెంటు తగ్గపోతా ఉంది. నేషనల్ వైడ్గా ఎన్డీఏకి ఎక్కువ సంఖ్య వస్తుంది, ఆంధ్రాలో కూడా ఎక్కువ సంఖ్య వస్తుంది. మా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఇవాళ జన్మభూమి కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, రెండూ చూసిన తర్వాత వైసీపీ నాయకుల్లోనే ఒక విధమైన రియలైజేషన్ వచ్చింది. రామకృష్ణారెడ్డి అభివృద్ధి చాలా బాగా చేస్తూ ఉన్నారు, అటువంటి లీడర్ ఉండాలి అనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది డెఫినెట్గా రేపు నాకు హెల్ప్ అవుతుంది. దాని వరకు మీరు ఫ్యూచర్లో అది కొంచెం వరకు స్టాప్ చేసేస్తారు వాళ్ళకి సంబంధించి ఓట్ బ్యాంక్ని. అంటే నేను అరాచకం చేయట్లా, అవినీతి చేయట్లా, లేకపోతే కక్ష సాధింపులు చేయట్లా, అభివృద్ధి ద్వారా పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. భయం క్రియేట్ చేయట్లా, పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకుంటున్నాను. స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు బ్రహ్మాండంగానండి. అన్నీ నేను అధికారుల మీద కూడా నా వాళ్ళ ఒత్తిడి లేదు. అధికారులను కూడా ఎక్కడా పరిధి దాటి ప్రవర్తిస్తుందని చెప్తా. రూల్ ప్రకారంగానే వెళ్ళండి. ఎగెనెస్ట్ రూల్ కూడా రికమెండ్ చేయను. అది కూడా చేయట్లా. అంటే ఆయన బయట ఉండడానికి ఆయన చేయలేదా తప్పులు, లేదంటే మీరు ఇంకా దాని మీద చేస్తూ ఉన్నారా? ఇప్పుడు కొన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చట్టం పరిధిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ వచ్చిన తర్వాత వస్తాయి. మీరైతే అధికారుల మీద ఒత్తిడి కావచ్చు, లేదంటే ఆయన బ్యాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీలు కానీ ఏం చేయట్లా జరుగుతున్నాయి. ఆయన తప్పులు చేసిన వాటి మీద స్పష్టంగా ఇవాళ జీబీఆర్ కాలేజ్ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆయన ఆక్రమణ ఉంది, చేసి చూపించారు, అధికారులు చూపించారు. చూపించిన తర్వాత ఆయన రిలీజ్ అవ్వాలి, స్వచ్ఛందంగా తొలగించకుండా మీరు తొలగించుకోండి అని మాట్లాడితే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు సామాన్య మానవుడు అలా మాట్లాడంటే అర్థం ఉంది. ఒక 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు. దాంట్లో మాత్రం మీ పని, చట్టం పని తను చేసుకుంటూ వెళ్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు. ఇదండి రామకృష్ణారెడ్డి గారి ఆలోచనల, అభిప్రాయాలు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం
ఉపాధి ఈ 3 అంశాల మీద బడ్జెట్ రూపొందించి ఎక్కడైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగిపోయిందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని, అట్లాగే లోకల్ అంశాల మీదకి వచ్చేసరికి ప్రతిపక్ష నాయకులు అవగాహన లేమితో మాట్లాడుతూ విశ్లేషణ అంటూ ఎక్కడికెక్కడికి విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఆక్రమణలు చేస్తూ ఉన్నారని, ఆక్రమణలకు సంబంధించి స్పందన కూడా సరైన విధంగా లేదని, ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుని వెళ్తున్న విధంగా వ్యవహరిస్తుందని, ప్రజలు తాను చేస్తున్నటువంటి రైళ్లకు సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, రైతులకు సంబంధించి చేసిన అంశాల్లో ఉన్న పాజిటివిటీని గ్రహించి తమకు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.